శ్రీ గురుభ్యో నమ. శ్రీ ఆంజనేయాయ నమ. పరాశర సంహితలో ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి అనేక రహస్యములు చెప్పబడ్డాయి. అంతేకాదు సీతారాములకు సంబంధించినటువంటి రహస్యములు కూడా అనేకం చెప్పబడ్డాయి. మనకు రామాయణంలో చెప్పబడ్డవి మాత్రమే సీతారామ చరిత్ర అనుకోవడానికి వీల్లేదు. రామాయణంలో రావణ సంహారము, సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్య మహిమ, సీతమ్మ తల్లి యొక్క చరిత్ర, రాముడు నరుడుగా ఏ విధంగా వర్తించినాడు అనేటువంటి విషయములను ప్రధానంగా చేయడం జరిగినది. ఆ తర్వాత కూడా అనేకమైనటువంటి రాక్షస సంహారములు సీతారాములు చేయడం జరిగినది హనుమంతునితో కలిసి. అందులో శతకంఠ రావణాసుర వధ అనేది అత్యంత ప్రాధాన్యమైనది. అందులో ఈ యొక్క శతకంఠ రావణాసురుణ్ణి సీతమ్మ తల్లి స్వయంగా వధించడం జరిగినది. అదే అందులో ఉన్నటువంటి విచిత్రము. అసలు ఈ యొక్క కథను యొక్క వృత్తాంతమును వింటేనే సీతమ్మ తల్లి అంటే సాక్షాత్తుగా పరదేవత స్వరూపముగా సీతమ్మ తల్లిని ఈ యొక్క వృత్తాంతంలో చెప్పడం జరిగింది పరాశర సంహితలో. ఈ యొక్క కథను వింటేనే అమ్మవారి అనుగ్రహంతో వశీకరణ శక్తి లభిస్తుందని, సంపదలు లభిస్తాయని, భూత ప్రేత పిశాచముల నుంచి అంటే మాయ నుంచి విముక్తి లభిస్తుందని, అనవసరమైనటువంటి మాయను కల్పించే కదా ఉన్నది లేనట్లుగా ఊహించుకొని భయపడుతూ ఉంటాం కదా, అలాంటి భయముల నుంచి విముక్తి కలుగుతుందని, భయం నుంచి విముక్తి ఎప్పుడైతే కలుగుతుందో లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని మనకు విశేషంగా ఫలశ్రుతిని కూడా చెప్పడం జరిగింది. అంటే మూలమంత్రాన్ని చెప్పి దానిని ఉపాసించినట్లయితే ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పినారు. ఆ మూలమంత్ర యొక్క శక్తి, ఆ మూలమంత్రాన్ని జపించడం వల్లనే సీతమ్మ తల్లి ఇలాంటి కార్యాలు చేసింది కాబట్టి ఈ కథను వినడం వల్ల కూడా అలాంటి ఫలితాలు పొందగలుగుతారని మనకు పరాశర సంహిత చెప్పినది. ఏమిటి ఆ కథ అంటే, ఆ యొక్క సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించినాడు, లంకలో పెట్టినాడు. ఆ యొక్క వానరులందరితో కలిసి యొక్క శ్రీరామచంద్రుల వారు 100 యోజనముల దూరంలో ఒక వారధి కట్టినాడు. సముద్రం మీద నుంచి వెళ్ళి రావణాసురుని సంహరించినాడు. తిరిగి అయోధ్యకు వచ్చినాడు. పట్టాభిషిక్తుడై పరిపాలన గావిస్తూ ఉన్నాడు. అంతటితో రావణ సంహారం ముగిసింది అని హాయిగా జీవిస్తూ ఉన్నటువంటి కాలంలో ఆకాశవాణి శ్రీరామచంద్రుల వారితో ఇలా పలికిందట. ఓ శ్రీరామచంద్ర, ఇంతటితో రావణాసురుల యొక్క సంహారం అనేది పూర్తి కాలేదయా. నీవు దశకంఠ రావణుని మాత్రమే సంహరించినావు. అతడి కంటే 1000 రెట్లు బలవంతుడైనటువంటి శతకంఠ రావణుడు అనేటువంటి వాడు ఒకడున్నాడు. వాడు సముద్రానికి 1000 యోజనముల దూరములో ఆకాశంలో అంతరిక్షంలో తన యొక్క అంతఃపురంలో అగ్నిమయమైనటువంటి ద్వారములతో కట్టి, అంటే అగ్నిమయమైనటువంటి గోడలతో కట్టి దుర్భేద్యంగా మాయాశక్తులతో విరాజిల్లుతున్నాడయా. అతడితో రాజ్యానికి ఎప్పటికైనా ప్రమాదమే. ప్రజలను ఇబ్బంది పెట్టగలిగేటువంటి శక్తి వాడికి ఉన్నది కాబట్టి వాడిని కూడా సంహరించి దేవతలకు ప్రజలకు కూడా శాంతిని చేకూర్చవయా అని ఆకాశవాణి అంటే వేదము చెబితే అప్పుడు శ్రీరామచంద్రుడు భరత, శత్రుఘ్న, లక్ష్మణ సహితుడై ఆ యొక్క యుద్ధానికి బయలుదేరాడు ఆంజనేయ స్వామి వారితో కలిసి. అయితే ఆ యుద్ధంలో సీతమ్మ తల్లి నేను కూడా వస్తాను అన్నది. ఎప్పుడు కూడా యుద్ధానికి వస్తానని సీతమ్మ తల్లి అనదు, కానీ ఆ రోజు వస్తాను అన్నది సరదాగా. సరే, శ్రీరామచంద్రుడు వారు ఎప్పుడు కూడా తన యొక్క భార్య గారి మాట తీసివేయరు కాబట్టి వెళ్ళాడు. ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాడు. మరి ఆ 1000 యోజనల సముద్రాన్ని ఎలా దాటాలని సముద్రం దగ్గరికి వెళ్తే ఎంతో ఆలోచించినాడు. ఇప్పుడు మళ్ళీ వారధులు కట్టడం ఇదంతా కూడా చాలా క్లిష్టతో కూడినటువంటి పని. 100 యోజనాలు కట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తే ఆంజనేయుల వారు ఒక ఉపాయం చెప్పినారు. శ్రీరామచంద్ర, నా యొక్క తోక అనేది అనంతమైనటువంటి దూరంలో వరకు కూడా వెళ్ళగలిగేటువంటి శక్తి ఉన్నది. ఎందుకంటే అది సాక్షాత్తుగా పార్వతీదేవి స్వరూపం ఉంది. ముందు ఒక కథ వస్తుంది ఆ తోక గురించి. కాబట్టి ఈ తోకను నేను విస్తరింపజేస్తాను 1000 యోజనముల వరకు. దీని మీదుగా మీరు వెళ్ళండి. ఆ తర్వాత ఆ యొక్క శతాననాన్ని సంహరించవచ్చు అంటే ఆ విధంగానే తోకను అంతరిక్షం వరకు పెంచాడు. చక్కగా వెళ్ళాడు. ఎంతో వెళ్ళినా కూడా శ్రీరామచంద్రుల వారికి ఆ శతానుడి యొక్క అంతఃపురం కనపడకపోవడంతో అంతరిక్షం దాకా పెంచినాడు హనుమంతుల వారు. అప్పటికి కనపడింది దుర్భేద్యమైనటువంటి వాడి శక్తితో శ్రీరామచంద్రుడు, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు ఘోరంగా పోరాడినారు. ఆ యొక్క హనుమంతుల వారు కూడా గొప్పగా పోరాడినారు. అయితే వాడు మహామాయావి అనమాట. అతడి మాయలతో వీరి నలుగురిని కూడా మూర్ఛిల్ల చేసినాడు. యుద్ధంలో సమస్తమైనటువంటి అయోధ్య సైన్యాన్ని కూడా ఓడించి వేసినాడు. దాంతో ఏ పాలుపోని స్థితిలో సీతమ్మ తల్లి ఎంతో దుఃఖించినదై ఆ యొక్క హనుమంతుడిని వేడుకున్నది. హనుమంత, ఏమిటయ్యా ఈ యొక్క దుఃఖకరమైనటువంటి స్థితి? అందరూ కూడా మూర్ఛిల్లిపోయినారు. దీని నుంచి బయటపడవేయగలిగేటువంటి శక్తి నీకే ఉందయ్యా అంటే, అదే సమయంలో గర్గమహాముని వచ్చి సీతమ్మ తల్లికి 12 అక్షరములతో కూడినటువంటి హనుమన్ మహామంత్రాన్ని ఇవ్వడం జరిగినది. అప్పుడు ఆ సీతమ్మ తల్లి ఆ 12 అక్షరముల ద్వాదశాక్షర మహామంత్రంని జపిస్తే
హనుమంతుడు విశ్వరూపాన్ని దర్శింపడం జరిగిందనమాట. హనుమంతుడు భవిష్యత్ బ్రహ్మండి. తన యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వరూపాన్ని దర్శింపజేసి హనుమంతుడు ఒక్కొక్క శతానన రావణుడిగా మారిపోవడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ శ్రీరామచంద్రుల వారు వేసేటువంటి బాణాలకు ఆ శతాననుడి యొక్క తలలు తెగిపోయాయి. 100 తలలు కూడా తెగిపోతున్నాయి. కానీ ఆ రక్తపు చుక్కలు పడి ఒక్కొక్క రక్తపు చుక్క నుంచి ఒక్కొక్క రావణాసురుడు అలా పుట్టడం జరిగింది. ప్రతి తల వెళ్ళి ఎదుగుతుంది. మళ్ళీ రక్తపు చుక్క నుంచి మళ్ళీ రావణాసురుడు రావడంతో ఎవ్వరు ఏమీ చేయలేనటువంటి దీనస్థితిలో ఉంది. అప్పుడు ఏం చేశారంటే ఆ విశ్వరూపంలో నుంచి అనేక మంది, ఎంతమంది అయితే శతకంఠ రావణాసురులు ఉన్నారో అంతమంది శతకంఠ రావణాసురులను కూడా సంహరించడం కోసం అంతమంది ఆంజనేయ స్వాముల రూపాలను కూడా విశ్వరూపంలో ధరించి ఆ యొక్క సీతమ్మ తల్లి కూడా మహాకాళి స్వరూపాన్ని తీసుకున్నదన్నట్టు. మహాకాళి స్వరూపంగా పరిపూర్ణమైనటువంటి దుర్గా స్వరూపం ఆ తల్లిది మహాకాళి స్వరూపంగా మారినది. ఎంత యుద్ధం చేసినా కూడా రక్తం మరడం వాడు మళ్ళీ రావడం, శతానన రావడం. దీంతో అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఏం చేశారంటే సైన్యం ఎంత వరకు ఉందో అసలు భూమండలం అనేది లేకుండా వాడి యొక్క రాజ్యాన్నంతా కూడా తన తోకను విస్తరింపజేసి రక్తం కింద పడకుండా చేస్తే సీతమ్మ తల్లి తన బాణములతో మొత్తం శతానన రాక్షసులను అందరం కూడా సంహరించి చివరికి వాడిని కూడా తల తురించి కింద పడవేయడం జరిగినది. అప్పుడు లోకాలన్నీ కూడా ఎంతో శాంతించడం జరిగినది. ఆ తర్వాత ఆ విజయదుందుబులు మోగించినారు దేవతలంతా కూడా, పుష్పవర్షం కురిపించినారు. సీతారామ లక్ష్మణ శత్రుఘ్నులు అందరూ కూడా లేచి చూసి ఆశ్చర్యపోయినారు. ఆహా, మీరు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు, మీరు పరిపూర్ణమైనటువంటి దైవీ శక్తులని, మీ పరిపూర్ణమైనటువంటి విశ్వరూపాన్ని మాకు చూపించండి అని నలుగురు వేడుకుంటే అది పరిపూర్ణమైనటువంటి విశ్వరూపము శ్రీరామ, నీవు కూడా పరిపూర్ణమైనటువంటి రూపుడవే కానీ ఈ నరావతారంలో అది చూడడం వలన నీవు తట్టుకోలేవు, చాలా భయంకరమైనటువంటి అవతారం అని ఆ హనుమంతుల వారు ఆ యొక్క సీతమ్మ తల్లికి చెప్పి సాధారణమైనటువంటి రూపంలోకి రావడం జరిగినది. ఆ విధంగా సీతమ్మ తల్లి శతకంఠ రావణాసురుడు అనేటువంటి ఒక గొప్ప రాక్షసుని సంహరించి లోకాలకు శాంతినివ్వడం జరిగిందనమాట. ఇది శతకంఠ రావణాసుర వధ. ఈ యొక్క వధను ఎవడైతే ఉంటాడో, ఈ వధకు సంబంధించినటువంటి వృత్తాంతాన్ని ఎవడైతే ఉంటాడో అతడు అఖండ సంపదలు పొందుతారని, భోగభాగ్యములతో తొలతాగుతూ భూత ప్రేత రాక్షస భయముల నుంచి అంటే మాయ నుంచి విడిపడతారు అని మనకు పరాశర సంహిత చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మంత్ర విద్యను ఉపాసించాలి అంటే గురుముఖత నేర్చుకోవాలి, చాలా నియమాలు పాటించాలి. ఈ కథలన్నీ అయితే శ్రద్ధగా విని ఆయనే స్మారక నమస్కరించుకుంటే పరిపూర్ణ ఫలితం వస్తుందని అందులో అనువంతా కూడా సందేహం లేదు. కాబట్టి శ్రద్ధగా వినండి. ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేసుకోండి హనుమత్ జయంతి వరకు. ఆ తర్వాత కూడా హనుమద్ అనుగ్రహం అంటే విశేషమైనటువంటి ఇలాంటి రహస్య కథలు వింటూనే ఉన్నాం. ఇక్కడ మరొక గొప్ప విశేషం ఉందండి. సీతమ్మ తల్లి ఆ శతకంఠ రావణాసురుని సంహరించడం కోసం చిట్టచివరగా బాణం వేసినప్పుడు ఒక మాట అన్నది. రాముడు ఏకపత్ని వరుడైతే, నిరంతరము కూడా ధర్మంని అనుసరించిన వారైతే ఈ శతకంఠ రావణుడు సంహరింపబడుగాక అని చెప్పి ఆ యొక్క రామబాణాన్ని విసరడం జరిగింది. అంటే రామ బాణం చేతనే శతకంఠ రావణాసురుడు సంహరించడం జరిగింది. వేసినది సీతమ్మ తల్లి కానీ ఆ యొక్క సంహరించినది మాత్రం రామశక్తి. అక్కడ ఇంద్రజిత్ సంహారంలో కూడా ఆ విధంగానే కదా, రాముడు ధర్మపరాయణుడైతే ఆ విధంగా ఈ ఇంద్రజిత్తు సంహరింపబడుగా, కానీ రామశక్తి చేత సీతమ్మ తల్లి చంపబడింది అని ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాలి. ఆ యొక్క విషయాన్ని నేను చెప్పడం మర్చిపోయాను. ప్రధానంగా గుర్తించగలరు, రాముడి యొక్క ధర్మమే సమస్తమైనటువంటి అధర్మాన్ని కూడా తుడిచివేస్తుంది. ఎంత దైవతా శక్తి ఉన్నా కూడా ధర్మం ఉంటే ఖచ్చితంగా దానిని దుష్టశక్తిని సంహరించగలిగేటువంటి శక్తి ఉంటుంది అని మనకి ఈ వృత్తాంతంలో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి రహస్యం. స్వస్తి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.